హైటెక్ సిటీలోని ప్రైవేట్ హోటల్లో జరిగిన సిఐఐ తెలంగాణ స్టేట్ యాన్యువల్ మీటింగ్ 2023-24 కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధతగా ఉందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. తెలంగాణలోని మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మిగా చేస్తుందని స్పష్టంగా చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల అమల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళ అందిస్తున్న ఉచిత బస్సు రవాణాను ఇప్పటి వరకు 18.50 కోట్ల మంది మహిళలకు 0 టికెట్స్ ఇచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, కొత్త ఇండస్ట్రీ పార్కుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తున్నామని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తికి వినియోగం మధ్యన చాలా గ్యాప్ ఉన్నందున డైరీని డెవలప్ కు మంచి అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం అన్నారు. ఎడ్యుకేషన్ స్కిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేశాము. అది 2 days సీఎం గారు వచ్చారు. ఎడ్యుకేషన్ స్కిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. The nation level of activities. Sir. So the next white paper is on Samsung. Yeah. Vijayalakshmi, sir. Vijayalakshmi.